తీసుకోవచ్చు సీరియల్ గా పూర్వ మంగళ మహానీరాంజంత కుషైదేమా దేవదేవి सहस्र शीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपादो स भूमिं विश्वतो विद्वांसु नाशनाशदेवी बजरंग बली की बोलो सहस्रलिंगेश्वर भगवान की बोलो सहस्रलिंगेश्वर भगवान की बोलो सहस्रलिंगेश्वर भगवान की ఆడి పోతేనే ఇటు తిట్టిండు ఇక్కడ జిక్కు బాగుండదని ముందు తిట్టా అంటే అడిపోయాను సార్ సైడ్కి సార్ సైడ్కి అమ్మ కొంచెం సైడ్ జరగండి కొంచెం లోపల ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదినము. అదే సందర్భం లోపల మన పులాస గ్రామంలో సహస్ర వేలింగాల గుడి ప్రదాత ముఖ్య కార్యకర్త అయినటువంటి పెద్దలు 75వ సంవత్సరానికి అడుగుడుతున్న శుభ సందర్భం లోపల వారికి నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారికి, అట్లాగే ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు
ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అట్లాగే జగిత్యాల పట్టణ మొదటి ప్రథమ పౌరుల సోదరి వాణి శ్రీనివాసన్ గారికి, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి, పిసిసి ఆర్గనైజింగ్ సోదరుడు పండశంకర్ గారికి, ఈనాడు ఇప్పుడే మేము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోపల ఒక అరగంట క్రితం రాహుల్ గాంధీ గారి జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డైరెక్ట్ గా నా గ్రామంలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో హాజరు కావాల్సిన అవసరం వచ్చింది కన్ను ఆపరేషన్. ఈనాటి ఈ కార్యక్రమానికి ఏదైతే సహస్రలింగాల గుడి పులాసులో కట్టినప్పుడు కూడా ఆనాడు కూడా నేనే సర్పంచ్ ఉన్నా. ఆనాడు కూడా వారికి ఒక గ్రామం నుంచి ఏదైతే సహాయ సహకారం అవసరమో ప్రతి దానికి కూడా వారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు ఉండి ఆ సమయం లోపలనే నా వంతు సహాయ సహకారాలు గ్రామ పంచాయతీ తరఫున అందించడం జరిగింది. ఇప్పటికి కూడా సహస్రలింగాల దేవాలయం కానీ ఇవాళ అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించున్న కార్యక్రమం లోపల కూడా వ్యక్తిగతంగా నా తరఫున ఏ సహాయం అవసరం ఉన్నా వారి ఆలయ కమిటీ సభ్యులందరికీ నా యొక్క సహాయ సహకారం అందిస్తానని నియోజకవర్గంలోని సహస్రలింగాల దేవాలయంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రివర్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన ట్రస్ట్ చైర్మన్ గారు మా గంగాధర్ గారు, నవాజ్ గంగాధర్ గారు చైర్మన్ గారు, సభ్యులు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు కావచ్చు, మా మంత్రి గారికి, మాతో వచ్చిన అందరికి కూడా ఆ వెయ్యిలింగాల శివుని దర్శనం కల్పించి ఆ బోలా శంకరుని ఆశీస్సులు వారి అన్నీ కూడా మాకు ఉండాలని చెప్పి ప్రార్థన చేసిన పూజారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈ కాలం కూడా సర్వేజన సుఖభవంతో అంటాం, సమస్త లోక సుఖభవంతో అంటాం. అటువంటి సందర్భంలో కరువు కాటకాలు అంటున్నారు, అవన్నీ రాకుండా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఇదే రోజు లోకసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు, అదేవిధంగా పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ లీనాభూషణ్ గారి పుట్టినరోజు సందర్భంలో కూడా ఇక్కడ కేక్ కటింగ్ చేయడం గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా అందరి చేతుల మీద జరిగింది. వారికి రాహుల్ గాంధీ గారికి మా లీనాభూషణ్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుని దేవల అందరూ కూడా మా గిరినాభూషణం వల్ల, అదేవిధంగా రాహుల్ గాంధీ నేను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాజకీయంగా కూడా అన్ని విధాలుగా ఉన్నతంగా శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు. జగిత్యాల మండలం పొలాస గ్రామంలో సహస్ర ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణ, అదేవిధంగా ఇక్కడ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు మంత్రివర్యులు లక్ష్మీ కుమార్ గారికి, జిల్లా అధ్యక్షులు మంగయ్య గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దల గంగన్నకు, మాజీ మున్సిపల్ చైర్మన్ లీనాభూషణ్ గారికి, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ గారికి, సహస్రలింగాలయ దేవాలయ ట్రస్ట్ సభ్యులు చాలా మంది ఉన్నారు, కార్యవర్గ సభ్యులు అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, పట్టణ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, భగవత్ బంధువులందరికీ పేరు పేరు ఇక్కడికి వచ్చిన అందరికీ గొప్పగా అనుభవం ఉన్న వాళ్ళు ప్రధానమంత్రిగా కావాలని చెప్పేసి ఆయన యొక్క ప్రధానమంత్రి యొక్క పదవిని త్యాగం చేసి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ. మరి రాజీవ్ గాంధీ గారి తల్లియుడిగా, సోనియా గాంధీ తెలంగాణకి ఇచ్చిన సోనియమ్మ తల్లి కొడుకుగా, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో యొక్క పాదయాత్ర చేసి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమానమైన హక్కులు, సమానమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడి యొక్క జన్మదినం. మన పొలాస యొక్క ఆ దేవుని సహస్రలింగేశ్వర స్వామి యొక్క మన స్వామి యొక్క ఆవరణలో పుట్ట మన జన్మదిన వేడుకలు, అదేవిధంగా గిరినాభూషణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం. మరి ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఒక్కరైనా అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలియజేసుకుంటూ,
మరి ఈ రోజు ఒక గొప్ప నాయకుడు మీ అందరికీ తెలుసు. ఆ రోజు సోనియా గాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా అవకాశం వచ్చింది దేశం కోసం. కానీ ఒక ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారికి ఆ ప్రధానమంత్రి అవకాశం ఇచ్చినారు. రెండోసారి రాహుల్ గాంధీ గారు కూడా అవకాశం ఇస్తే కూడా లేదు ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారే దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, అంటే ఏ రోజు కూడా దేశం కోసం ఆలోచన చేసింది కానీ ప్రజల గురించి ఆలోచన చేయలేదు. మరి అంత మహనీయుల యొక్క మరి తనయుడుగా రాహుల్ గాంధీ యొక్క ఆలోచనను మన దేశ నాయకత్వానికి అవసరం కాబట్టి మన భావి తరాలకు కూడా ఈ దేశం సమగ్రత ఐక్యతగా మన అన్ని వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం అవసరం అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా మరి ఆ ఒక గొప్ప శాసన లింగేశ్వర స్వామి రావణలో కూడా మన మహనీయ యొక్క జన్మదినం, రాహుల్ గాంధీ గారి జన్మదినం, మనందరి ప్రియతమ మిత్రులుగా పెద్దలుగా ఉన్నటువంటి దివ్యాభూషణ జన్మదినంలో పాల్గొనడం. ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా పొలాస గ్రామానికి ప్రత్యేకమైన పేరున్నటువంటి గ్రామానికి మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మా అందరికీ ఆ మిత్రుడు మా శ్రేయభిలాషి నందన్న గారు, చాలా మంది మిత్రులను పేరు తీసుకోబట్టి అన్యత భావించుతారని పెట్టుకుంటూ మరొకసారి అందరికీ పేరున మా గంగాధర్ గారు చాలా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడికి దేవాలయం చూడడం జరిగింది. ఇక్కడ నిజంగా శివురాలు లింగాలు చూస్తే చాలా నేను ఆశ్చర్యపోయాను. మరి ఇన్ని వేల లింగాలు ప్రతిష్ఠించడం మరి ప్రతిష్టతో నీతిని నియమ నిబంధనతో చేస్తే తప్ప ఆ దేవుని ఆలయం ముందుకు పోదు. మరి అంత గొప్పగా మీరు కళ్యాణ మండపం కూడా చెప్తున్నాడు అన్న, ఎవరు పేదవాళ్ళు వచ్చినా కూడా కళ్యాణానికి నేను నా సాధ్యమంత వరకు తక్కువ డబ్బులు తీసుకొని కళ్యాణ మండపం ఇస్తా అని చెప్పేసి గంగాధర్ గారు చెప్పిన వారు కూడా మరి మంత్రిగా మనస్ఫూర్తిగా అదేవిధంగా వారి సభ్యులకు సహకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ గొప్ప దేవాలయం కానీ కళ్యాణ మండపం కానీ ఈ దైవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రులకు ప్రతి ఒక్క కుటుంబానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా దైవపరంగా మనందరం కూడా ఆ దేవుని ఆశీస్సులు శివుడి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం హై హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గిరిరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి గిరిరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి లాంగ్ లివ్ అంటే రాహుల్ గాంధీ లాంగ్ లివ్ రాహుల్ గాంధీ లాంగ్ లివ్ రాహుల్ గాంధీ మోహన్ శెట్టి భూషణ్ మనసు